విధంగా మీటింగ్ చేస్తారు. మన కాన్ఫరెన్స్ కప్పులాపూర్ కాన్ఫరెన్స్లో టైం మెయింటైన్ చేసేటువంటి సేవకులు ఆరంభం కానీ ముగింపు కానీ ఎవరు ఉన్నారంటే వాక్యం ఇస్తే వాక్యంలో చెప్పి ముగించే వాళ్ళు ఉన్నారు. ఆరంభం ముగింపులో కూడా చేయడానికి చిత్రాజు గారి తర్వాత కాన్ఫరెన్స్లో మొత్తం అందరూ కూడా చెప్పుకుంటాం ఈ మాట. సార్ సత్యనారాయణ గారు, సచిన్ గారు, సత్యనందన్ గారు, ఇలా మేమందరం కొడుకుని చేస్తున్నప్పుడు ఈ టైం పంచుకోవడం కోసం మాట్లాడుతుంటే అప్పుడు మేము అనుకున్నాం టైము మెయింటెనెన్స్ అంటే సత్యరాజు గారు. సత్యం గారు చాలా బాగా వాక్యం ఇచ్చాము. 15 నిమిషాలు చెప్పాలంటే 13 నిమిషాలు కప్పెట్టి సత్యనారాయణ గారు చెప్తే ఆయన ఇంకా ముందే ఆయన ఒక్క 5 నిమిషాలు ఆయన చెప్తే 3 నిమిషాలు అప్పగించేస్తారు. అలాంటి యోధులు వారందరి మధ్యలో కూడా ఈ టైం పంచుకోవాలి యోధుని జ్ఞాపకం చేసుకున్నాను. స్వతంత్రం కలిగాక ప్రత్యేకంగా సత్యరాజు గారు కలుసుకోవడం చాలా సంతోషంగా చూడటం చాలా ఆనందం. మనకు వచ్చిన డేవిడ్ బిజన్ గారు ఫోన్ చేసి అన్నంత పిల్లలుగా ఇలా ఆల్రెడీ తప్పనిసరి అనుకోండి ఏమంటే ఆల్రెడీ ప్రార్థనకి సత్యరాజు గారు వస్తున్నారన్నా మీరు రావాలి వాక్యం చెప్పాలన్నారు. నేను ఏం చెప్పను ఆయన ఫోన్ చేసినప్పటికీ ప్రేయర్లో ఉన్నాం మేము. అని ఇప్పుడే జస్ట్ ప్రేయర్ ముగించాము, మీరు ఫోన్ చేశారన్నా. మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసినప్పటికీ అన్న ఇప్పుడే ఆల్రెడీ అక్కడికి ఏర్పడుతున్నాయి. ఇప్పుడే ఫోన్ చేసామన్నా, ఇప్పుడే ప్రేయర్ ముగించామన్నా, నేను వస్తానంటే నాతో మా అమ్మాయి కూడా మా అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ జీడిమెట్ల వరకు మా అమ్మాయిని తీసుకెళ్తే అక్కడి నుంచి మా అబ్బాయి వచ్చాడు. అయితే బండి అక్కడ బండి ఇచ్చేసి మనకు కాలం దగ్గర వచ్చాడు. అంటే మా అబ్బాయి కూడా ఏమనలేదు, ఇది దేవుని ఏర్పాటు అని చెప్పేసి నేను కలుస్తాను. చెప్పినట్టుగా అందరూ చాలామంది ఎంతో అనే దాన్ని ఎంకరకపోయినా దీని ద్వారా బలపడాలి, సంఘాన్ని ప్రోత్సహించుకోవాలి, విశ్వాసం బలపరుచుకోవాలని చెప్పేసి చాలామందిని ఈ ప్రార్థనలో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఒక ఆచారంగా మనము ఆచారంగా చేసేవాళ్ళం కాదు, కానీ ఆత్మీయంగా సంఘాన్ని బలపరచాలని. COVID-19 ఎవరు మర్చిపోయినటువంటిది. 2020లో నిజంగా అందరూ సంఘాలు తాళేసాం, మందిరాలు తాళేసాం. కానీ ఆ టైంలో దేవుడు మాకు ప్రేరేపించాడు ఏంటంటే మందిరం అంటే తాళం వేస్తున్నాం తప్ప ఉదయాలు మాత్రమే మండాలని చెప్పేసి ఆలోచన కలిగి ఏం చేశానంటే 11 గంటల నుంచి 12 గంటల దాకా సేవకులతో ఉండేవాడు కాన్ఫరెన్స్ ప్రేయర్లను ఉదయం. ఆ తర్వాత 12 గంటల అవన్నీ కట్ అయిపోయి 12 గంటల నుంచి మాకు 4 అయ్యేది. అంతకుముందేమో ఆదివారం శుక్రవారం ప్రాంతంలో ప్రసంగాలు తప్ప ఇవి ప్రతిరోజు ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో ఆలోచన రాగానే ఆ సంఘస్థులందరికీ ఫోన్ చేశారు. ఫోన్ చేస్తున్నారు, అయ్యారు మంచి ఆలోచన వచ్చింది మీకు అని చెప్పి అందరూ ఎక్కిపిస్తున్నారు. ఒక బ్రాంచ్లో 12 గంటలు స్టార్ట్ చేసి 2 గంటలు ముగించేవారు. 2 గంటల నుంచి వాళ్ళు 10 వెళ్ళేవారు. మళ్ళీ 2 గంటల నుంచి ఇంకొక బ్రాంచ్ నుంచి కాన్ఫరెన్స్ పెట్టి అక్కడ 3కి ముగించేవారు. ఆ తర్వాత ఇంకొక బ్రాంచ్లోకి ఏర్పాటు చేస్తే ముగించి 4 అయ్యేది. నాకు మాత్రం 4 అయ్యేది, వాళ్ళకి మాత్రం 2 గంటలే అయ్యేది. అప్పుడు ముగించిన తర్వాత మేము భోజనం చేసేటప్పుడు ప్రతిరోజు కూడా వాక్యం వెళ్ళేది. ప్రతిరోజు కూడా చక్కగా వాళ్ళందరూ కూడా బలపరచబడరు. ఒకటి ఏంటంటే ఒకటి ఏదన్నా ఒకటి ఉంటేనే కానీ ఇంకోటి మనము చేయలేము. వాళ్ళకు ఒక భయం ఉంది. ఏంటో భయము, ఈ కరోనా మనల్ని ఏం చేసి వస్తుందని ఒక భయం ఉంది. ఆ భయం గురించి దైవజనుడికి ఇచ్చిన ఆలోచన ఏంటంటే ఈ భయపడకుండా వాళ్ళు ఉండాలంటే, వాళ్ళ భయం తొలగిపోవాలంటే భయపడకడే నేనే అన్నాడు. శిష్యులే భయపడుతుంటే భయపడకండి నేనే అన్నాడు. అలాగని చెప్పేసి ఏమంటే ఆ రకంగా వాళ్ళ భయంలో ఉండకుండా ప్రతిరోజు కూడా 4 గంటలు, రోజు 4 గంటలు మేము ప్రార్థన కలిపి స్తోత్రం కలిపి. ఆ తర్వాత ఈ యొక్క శ్రమకాలం దినాలు వచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే, నాకు సంఘ ఆరంభం నుంచి ఉంది ఈ యొక్క అలవాటు.
ఆచారంగా కాకుండా సంఘ ఆరంభం నుంచి కూడా ప్రతిరోజు మందిరంలో ప్రార్థన పెట్టుకొని ఎంతమంది 4-5 వచ్చేవారు. మా సంఘం అంతే, ఒక్క వ్యక్తి కూడా ప్రారంభించారు మా సంఘం. ఒకే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి కూడా ఒక అన్యురాలైన స్త్రీ. ఆమెను తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆమె మా పాస్టర్ గారు, నేను మా అత్త తల్లి గారు ఉండేవారు. అంతే, మేము 4 మేము 3 ఆమె ఒక్కరే విశ్వాసం. అత్త ఒక్క ఆమెకి గంటసేపు ప్రసంగం చేసేవాడు. నేను గంటసేపు చెప్పాను, గంటసేపు తెచ్చుకోలేదు. ఇప్పుడు నేను గంటసేపు చెప్పాను, ఆమె ఖచ్చితంగా ఆమెనే చెప్పి చెప్పారు. అలా కాబట్టి ఆ రకంగా ఒక పరిస్థితి ప్రారంభించిన దేవుడు నడిపించాను. ఈ యొక్క అన్న గుర్తు చేశాడు నాకు. నెక్స్ట్ డేస్లో చాలా మంది ప్రార్థనలో ఉంటున్నారు కాబట్టి అందరూ ప్రార్థనలు నిర్మించుకుంటున్నారు. నేను కూడా ఆ విధంగానే మాకు ఉదయం సాయంత్రం 3 బ్రాంచుల్లో కూడా ప్రేయర్లు మాకు. మేము 4 నాకు ఒక పాప బాబు ఉన్నారు, కష్టంగా లేదు. మా ఇంట్లో ఇద్దరు ఎవరికి కూడా పెళ్ళిళ్ళు చేయలేదు, మేము ఇంకా చేయలేదు. కాబట్టి కొంతకాలం నుంచి దగ్గరగా 5 సంవత్సరాల నుంచి 2 టీములుగా విడిపోతున్నాము. మా అమ్మాయి నేను ఒక టీము, పాస్టర్ గారు మా అబ్బాయి ఒక టీము. వాళ్ళు రోజుకి 2 నుంచి 3 కోటాలు జరిపించారు. మేము 2 నుంచి 3 కోటాలు. ప్రారంభం ఒక కోట నుంచి స్టార్ట్ అయితే 2 కోటాలు స్టార్ట్ అవుతుంది. ముగింపుచ్చినప్పుడు 3 కోటాలు కూడా పెడితేనే కానీ దేవుడు మాకు ఇచ్చిన కుటుంబాలని తెచ్చుకోవాలండి. ఆ రకంగా చేసుకుంటూ వెళ్తున్నాం. బాబు కూడా అప్పుడే ప్రార్థన ముగించి ఇంటికి వచ్చారు. ఫోన్ చేయగా నేను ఓకే డాడీ వస్తానని మేము ముగించుకుని మంచిదారులో కలుసుకున్నాం. మా అబ్బాయి, మా అమ్మాయి, నేను. అమ్మాయికి తండ్రి పేరు పంపించాను, నేను తెలుసు. అప్పుడు ప్రార్థన చేయండి, ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. అప్పుడు ఎక్కువగా రామదేవాలో కలుసుకునేవాళ్ళు. ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా ప్రార్థన ఘనంగా జరిపించేవాడు అన్నాను. ఆ ప్రార్థన మేమందరూ పాల్పంచుకునేవాళ్ళు. స్తోత్రం కలగం కాదు. వాళ్ళు ఇప్పుడు కొన్ని సంవత్సరాలు బట్టి లాక్డౌన్ తర్వాత పెట్టలేదు కదా, లాక్డౌన్ ముందు పెట్టారు. తర్వాత నుంచి వాళ్ళు సేవకులు ఆహ్వానించలేదు. పెట్టలేని స్థితి ఏం కాదు సేవకుల్ని. ఎందుకో మొత్తం మీద అందరూ కూడా సంఖ్య ఎక్కువ వాళ్ళు ఉన్నారు. యోగు గారు అక్కడే పోరాడేవాడు కాబట్టి ఆయన కూడా ఎందుకు కొంచెం సన్నగిల్లాడు. స్తోత్రం కలిగింది. ఏదైనా మన సమయం అయిపోతుంది కాబట్టి ముందుకు వెళ్దాము. దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. నాకు సమయం ఇచ్చినటువంటి దేవుడి కృష్ణ గారికి, మనకు కృష్ణ గారికి వచ్చింది వల్ల తెలియపరుస్తున్నాను. రెవరెంట్ డాక్టర్ పొందినటువంటి గుర్తున్నాను కాబట్టి రెవరెంట్ డాక్టర్ కూడా తెలిసి ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఒక మాట బైబిల్ గ్రంథంలో, కీర్తన గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 2వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ దావీదు గారు మాట చెప్తాడు, నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతము వరకు నీకు సొత్తుగాను ఇచ్చెదను. అదే రీతిగా అబ్రహాము వెంట పెట్టుకుని వచ్చినప్పుడు వాళ్ళు విస్తరించారు. వాళ్ళ యొక్క ఆస్తులు విస్తరించిన పని వాళ్ళు విస్తరించారు. ఎక్కడైతే ఎక్కువ చేస్తారో అప్పుడు పగలు కూడా పెరుగుతూ ఉంటారు. అయితే ఆ టైంలో అబ్రహాము ఒకవైపు, లోతు ఒకవైపు వెళ్ళిపోయాడు. అలాగే వెళ్ళిన తర్వాత వెళ్ళిపోయాడు కానీ లోతు శోధించబడ్డాడు, శోధనలో చిక్కుకున్నాడు, శ్రమలో చిక్కుకున్నాడు. ఆయన దగ్గర ఉన్న ప్రాపర్టీ దోచుకోబడింది. అలాంటి టైంలో అబ్రహాము తెలిసి ఆయన ఊరుకుండలేకపోయాడు, ఉండలేకపోయాడు. వెంటనే ఆయన కూడా వెంటనే వెళ్ళి లోతు ఏదైతే పోగొట్టుకున్నాడో దాన్ని తిరిగి తీసుకొచ్చి లోతుగా అప్పగించాడు. అక్కడ రాజు ఎదురయ్యాడు. అతని శక్తి సామర్థ్యతను చూశాడు. నీ జనాలు నాకిచ్చి నా ఆస్తి నీకు ఇస్తున్నప్పుడు మురళి తీసుకోమని చెప్పినప్పుడు అబ్రహాము, నీ ఆస్తిని ఉపయోగించుకో, నా జనాలు నాకే ఉంటారు అని చెప్పి ప్రమాణం చేసుకున్నాడు. అలాగే ఇప్పుడు ఏంటంటే నేను ఆ టాపిక్లోకి అవసరం కానీ పౌలు గారు చెప్పాడంటే ఒకరి ఇబ్బందులు ఒకరు పాలు పంచుకుంటూ, ఒకరి శ్రమని ఒకరు సహకరించుకుంటూ, ఒకరు ఏం చేయమన్నారు, ప్రార్థించమన్నారు. మనం చేయగలిగింది ఏముంది? సత్యరాజయ్య గారి సంఘం నుంచి కొంతమందిని, నా సంఘం నుంచి కొంతమందిని. బ్రదర్ మీ పేరు మర్చిపోయినా నేను, మీరే బిల్సన్ బాబు ఫోటోలు బాగా తీస్తారు కదా. ఓకే, ఎందుకంటే ఆ విల్సన్ బాబు గారి సంఘంలో కొంతమంది మనం కనీసం కొంతమంది ఇక్కడ పంపించి సంఘం నిలబెట్టగలుగుతామా? చెప్పండి, నిలబెట్టగలుగుతామా? నిలబెట్టలేము.
మన ఇచ్చిన వాళ్ళు ఉండరు ఇక్కడ కదా. మన ఇచ్చిన వాళ్ళు ఉండడం మన బతులను కూడా ఏదో మొలకమ్మ మీద నిలబడినట్టుగా ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు ముగింతారనేసి ఆ కళ్ళు మూసుకున్న వచ్చిన వచ్చారు. మనం కూడా అంతే కదా, పాస్టర్ గారు వెళ్ళిపోవాలంటే ఇంకో పాస్టర్ గారు ఎక్కువ ప్రార్థన చేస్తారో చూస్తాం. పాస్టర్ గారు కళ్ళు మూసుకోవాలి విశ్వాసం దాంట్లో. కాబట్టి ఏంటంటే మనం ఎవరికి ఇచ్చినా కూడా అలా ఇచ్చి మనం కట్టలేము. కన్నీరు ఎత్తి కన్నీళ్లు కార్చి ఆ కన్నీటిలో ఆత్మ బలము అనే దాన్ని మనం విత్తనం వేసామంటే అందులో మొలిసిన విత్తనము ఎక్కడికి కూడా వెళ్ళిపోలేదు. ఇది చెప్తాను కదా, ఒక కన్నీరాలతో ప్రారంభించాను మా సంఘం 1995లో. కన్నీరాలతో ప్రారంభించాను. ఆమె మరణ పర్యాంతరం కూడా మా సంఘాన్ని విడిచిపెట్టలేదు. ఆమె బ్రతుకున్నంత కాలము, భార్య భర్త బ్రతుకున్నంత కాలము. ఆమె కాదు, ఆమె ఏం చేసిందంటే లూదియా లాగా ఆమెతో పాటు ఆమె కుటుంబం అంతా తీసుకొచ్చింది. ఆ పక్క విగ్రహాలు భార్య భర్తలు ఇద్దరు కూడా రక్షణ బాప్తిస్మం పొందారు. పిల్లలు కూడా బాప్తిస్మం ఇప్పించారు. వాళ్ళు ఒకరి తర్వాత ఒక స్వర్గీయులయ్యారు. కానీ సంఘాన్ని మాత్రం బ్రతుకున్నంత కాలము స్తోత్రం కాదు. అదేంటంటే కన్నీటితో విత్తనము విత్తనం వేసే కన్నీళ్ళు. ఆ విత్తనం ఎప్పటికీ కూడా అది ఆ రాజు చేరుకునే వరకు కూడా నిలిచే ఉంటుంది. చక్ర దగ్గర ఇచ్చిన నేను ఇచ్చిన ఇక్కడ నిలబడివి కాదు. మనం చేయవలసింది ఏంటంటే ఒకరి బాధల్లో ఒకరి ఇబ్బందులు ఒకరికొకరు సహకరించుకుంటూ చేతులిస్తూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు, నన్ను అడుగుము జనములను దిగంతములకు నీకు ఇస్తాను. స్తోత్రం కలుగును గాక. తప్పనిసరిగా దేవుడు ఇస్తాడు. ఎందుకంటే మన ప్రార్థనలు ఎప్పుడు వ్యర్థం కాదు. ప్రార్థన మన ప్రయాస ఎప్పుడు వ్యర్థం కాదు. అయితే దేవుడు ఒక మాట అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రికలో ఒక మాట చెప్తూ ఉన్నారు. తీతు పత్రిక మనం సేవకులు కాబట్టి మన సేవకులు ఎక్కడ మనం తీసుకోవాలని ముందు పత్రికల్లోకే మనం వెళ్తాం. నేను కూడా అదే పని చేస్తున్నాను. హల్లెలూయా. తీతు పత్రికలో మనం చూసినప్పుడు మొదటి అధ్యాయము మొదటి 4 వచనాలు మనం చదివినప్పుడు సత్యరాజయ్య గారు విశ్వాసము నిమిత్తమును అయ్యారు. సత్యరాజయ్య క్లోజింగ్ ఏనండి ముగింపు ముగింపు మనది ఎన్ని గంటలకి 2 లక్షలు 12 గంటలకి రైట్. కేక్ కటింగ్ కూడా ఉంది. అది బ్రెడ్ చేసి అది భర్త ఏమిటి కేక్ కటింగ్ అదే ప్రార్థన చేస్తాం. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తము నిత్య జీవమును కూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారము నిత్య విషయమైన అనుభవ జ్ఞానము. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును కూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారము సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసు క్రీస్తు అపోస్తలుడైన పౌలు మన అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పు అయినది. ఆ నిత్య జీవమును అబద్ధమాడని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేసును గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు సువార్త ప్రకటన వలన తన వాక్యము యుక్త కాలమయందు బయలుపరచను. తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుని యేసు క్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానము నీకు కలుగును గాక. పరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన ప్రభువా నీకు వందనాలు. అల్పుడును బలహీనులను ప్రేమించి ఇదిగో నా ప్రభావం నీ దాసుని ఆహ్వానం కాదని ప్రభావం వెళ్ళాలి ప్రభావం చెప్పలేక స్వయం చెప్పగలిగాను.
తిరిగి నన్ను ఆలస్యమైనప్పటికీ ఈ ప్రాంతానికి ఈ స్థానానికి క్షేమంగా నన్ను నీ దాసుని నా కుమారుని క్షేమంగా తీసుకొచ్చి దాసులు చేసిన